ప్రస్తుతం ఏపీ రాష్ట్రంలో ఎన్నికల వేడి కనిపిస్తోంది. అధికార వైసీపీ వచ్చే ఎన్నికల్లో తమదే గెలుపు అంటూ ధీమా వ్యక్తం చేస్తుండగా, ప్రతిపక్షం మాత్రం కూటములతో వచ్చి వైసీపీని ఢీ కొట్టాలి అని వ్యూహాలు రచిస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఏపీలో ప్రముఖ సర్వే సంస్థ జన్మత్ పోల్స్ నిర్వహించిన సర్వేలో ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. ఈ సర్వే లెక్కల ప్రకారం ఏపీలో వచ్చే ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీకి 118 నుంచి 120 సీట్లు ఖాయమని తెలుస్తోంది. ఇక టీడీపీ జనసేన కూటమికి 44 నుంచి 46 సీట్లు మాత్రమే వచ్చే ఆస్కారం ఉందని వెల్లడించారు. అంతేకాకుండా ప్రాంతాల వారీగా చూస్తే ఏ పార్టీకి ఎంత బలం అనే విషయాన్ని కూడా స్పష్టంగా వివరించారు. ప్రాంతాల వారీగా చూసుకుంటే కోస్తాలో తెలుగుదేశం పార్టీ జనసేనలకు బలం ఎక్కువగా ఉంటుందని అందరూ భావిస్తుంటారు. ఎందుకంటే ఆ ప్రాంతాలలో కమ్మ కాపు సామాజిక వర్గం ఓటర్లు ఎక్కువ కాబట్టి. ఇక గుంటూరు విజయవాడలో టీడీపీ కూటమికి ఓట్లు ఎక్కువ వచ్చే ఛాన్స్ ఉందని భావిస్తుంటారు. కానీ ఈ రెండు జిల్లాలలో కూడా వచ్చే ఎన్నికల్లో వైసీపీకే ఓటర్లు మొగ్గు చూపుతున్నారనే విషయం వెల్లడైంది. గుంటూరు విజయవాడ ప్రాంతాల ప్రజల్లో పురుషులు 46% వరకు జగన్ వైపు మొగ్గు చూపుతున్నారు. మహిళల్లో చూస్తే అత్యధికంగా 65% వరకు ఓటర్లు వైసీపీ వైపే మొగ్గు చూపుతున్నట్లు వెల్లడైంది. ఇక ఉభయ గోదావరి జిల్లాలలో ఉండే సామాజిక సమీకరణలలో రెండు ప్రధాన పార్టీలు తమకే మెజారిటీ లభిస్తుంది.